channel. I am Divyasri Pothumudi. In this video, I will be telling you about how I managed 10th class. Let's get started. ఫస్ట్ థింగ్ ఐ యూస్ టు వేకప్ ఎర్లీ. నేను మార్నింగ్ 4 to 4:30 AM మధ్యలో లేచి చదువుకునేదాన్ని. ఎందుకంటే మార్నింగ్ టైం చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. మనం నిద్రపోయి లేచినప్పుడు మనం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ చదువుకోవడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, ఎన్ని అవర్స్ చదివేదాన్ని. మీరు 10th స్టాండర్డ్ కదా 7 to 8 అవర్స్ చదవాలి అని అనుకోవద్దు. మీరు 2 అవర్స్ చదివినా కూడా కన్సిస్టెంట్గా చదివితే అది చాలా బాగుంటుంది. అంతేగాని 7-8 అవర్స్ చదివేసి అది ఇంట్రెస్టెడ్గా చదవకపోతే అది మీకు హెల్ప్ అవ్వదు. కానీ 2 అవర్స్ కన్సిస్టెంట్గా చదివితే అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్, వెకేషన్స్ అండ్ హాలిడేస్ని యూజ్ చేసుకోవడం. సో ఈరోజు హాలిడేనే కదా లేట్గా లేవచ్చు అని చెప్పడానికి యూఆర్ నాట్ ఎ స్మాల్ కిడ్. నా యూఆర్ ఎ 10th స్టాండర్డ్ స్టూడెంట్. సో అట్లీస్ట్ 4కి కాకపోయినా 5 or 5:30కి లేచి మీకు టఫ్గా అనిపించిన కాన్సెప్ట్స్ ఆర్ అప్పటి వరకు చెప్పిన దాంట్లో మీరు కవర్ చేయని కాన్సెప్ట్స్ ఉంటే చదవండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు ఏదైనా టీచర్ చెప్పిన కాన్సెప్ట్ని ఈరోజు ఇంటికి వెళ్ళి రివైజ్ చేసేయండి. ఎందుకంటే మీరు అది చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసి చదవడం లేకపోతే ఎగ్జామ్స్కి ముందు ఓపెన్ చేసి చదవడం వల్ల మీకు అది ఈరోజు బాగా అర్థమైనా ఆ రోజు అర్థం కానట్టే ఉంటుంది. అండ్ మీరు 1357 రూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 1357 రూల్ ఏంటి అంటే, ఫస్ట్ డే అంటే టీచర్ చెప్పిన రోజు రివైజ్ చేయాలి, తర్వాత 3rd డే, ఆ తర్వాత 5th డే అండ్ ఆ తర్వాత 7th డే రివైజ్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ని కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్.